దారి గురించి నాకు తెలిసిన కొన్ని అంశాలను ఇప్పుడు నేను మీతో పంచుకుంటున్నాను. భీమరావు మరియు గురువు గారు పాఠశాలకు వస్తున్నారు. నమస్కారం గురువు గారు. ఇతను కొత్త విద్యార్థి. ఇతని పేరు భీమరావు. మన పాఠశాలకు కొత్తగా ఇతను కొత్త విద్యార్థి. ఇతని పేరు భీమరావు. మన పాఠశాలకు కొత్తగా వచ్చాడు. ఇక నుండి మీతో చదువుకుంటాడు. వెళ్ళి కూర్చో భీమరావు. దూరంగా వెళ్ళి కూర్చో. పిల్లలు, ఈ ప్రశ్నకి మీలో ఎవరు సమాధానం ఇస్తారు? నేను చెప్పాను టీచర్. భీమరావు, ఆగిపో. నువ్వు ఆ బల్లను తాకితే దాని వెనకాలన్న మా భోజనం మైలైపోతుంది. నువ్వు కూర్చో. నువ్వు వెళ్ళి రాయి భీమరావు. జీవితంలో నువ్వు చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది భీమరావు. ఇతను కొత్త విద్యార్థి. ఇతని పేరు భీమరావు. మన పాఠశాలకు కొత్తగా వచ్చాడు. ఇక నుండి నీతో చదువుకుంటాడు. వెళ్ళి కూర్చో భీమరావు. దూరంగా వెళ్ళి కూర్చో. పిల్లలు, ఈ ప్రశ్నకు మీలో ఎవరు సమాధానం ఇస్తారు? నువ్వు కూర్చో. నువ్వు వెళ్ళి రాయి భీమరావు. జీవితంలో నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది భీమరావు. భోజన సమయం. మన భోజనాన్నంతా పాడు చేసి వారు మాత్రం ఎంత శుభ్రంగా తింటున్నాడో చూడండి. నీ వల్ల మా భోజనం పాడైపోయింది. ఇది కూడా నువ్వే తిను. చాలా దాహంగా ఉంది. తాగడానికి మంచినీళ్ళు ఇస్తారా? ఇలాంటి వారికి అదిగో ఆ మురికి నీళ్ళే దిక్కు. పో, వెళ్ళి తాగుపో. మనుషుల్ని మనుషుల్లా చూడండి, పశువుల్లా కాదు. నువ్వు బాధపడకు. ఎవరికి తల వంచకు. నీ చదువు నీ మార్గం కావాలి.